నేను మీ స్వప్న. ఏపీలో విద్యుత్ ఛార్జీలపై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఛార్జీల పెంపుదల అంటూ కొంత నచ్చజెప్పే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తుంది. మరొక వైపు అదనపు ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీల వడ్డనను నిలుపుదల చేయాలంటూ వామపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇటు కూడా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రజలు కూడా పలు చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం, జెన్కో ట్రాన్స్కోలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కారణంగానే ఆ పాపం ఇప్పుడు ప్రజలను వెంటాడుతుందని అంటున్నారు కూటమి నేతలు. మరొక వైపు వైసీపీ కూటమి ప్రభుత్వాలపై ఏపీపీపీసీ చీఫ్ షర్మిల విమర్శన అస్త్రాలు సంధించారు. అదానితో ఒప్పందం ఫలితమే ఛార్జీల మోతకు గత ప్రభుత్వం తప్పిదం కారణంగానే రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం వేశారని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అదే అంశంపై ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, అదేవిధంగా జనసేన నుంచి మనకి కలియడిపుడి వేణుగోపాల్ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి మనకి కారుమంచి రమేష్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా తులసిరెడ్డి గారు, గతంలో వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వాటిని మేము తగ్గిస్తాము, విద్యుత్ ఛార్జీలు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక తగ్గిస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా బాదుడే బాదుడు అంటూ కూడా ఒక నినాదంతో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, పెంచిన రేట్ల అంశాన్ని గత ఎలక్షన్స్ ముందు కూటమి సర్కార్ ఏదైతే ఉందో చెప్పడం జరిగింది. ఈ బాదుడే బాదుడు ఉండదు ఇక ముందు మేము అధికారంలోకి వస్తాను. కానీ ఇక్కడ చూస్తే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు ఈ యొక్క ఛార్జీలు పెంచడం జరిగింది. అందులో మొదటిసారి దీపావళి సందర్భంగా 6072.86 కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా మరొకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రణాళికలు రచించింది. దానికి సంబంధించి ఏపీసీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఆమోదం తెలిపింది. అంటే 9412.5 కోట్ల వరకు జనవరి నుంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రమేష్ గారు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఈ విద్యుత్ ఛార్జీల భారం ఇప్పుడు ప్రజల మీద వేయాల్సి వచ్చింది. ఏవైతే డ్రాప్ ఛార్జీలు అంటూ కూడా గత ప్రభుత్వం వేసిందో దానికి పూర్తి కారణం గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాల ప్రతిఫలమే ఇప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన డిస్కామ్లో ఉన్న పెండింగ్ బిల్లులు పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అదానితో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. గతంలో కేవలం 5 రూపాయలకి ఒక యూనిట్ విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం ఒక్కొక్క యూనిట్ని 8 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారా అంటూ కూడా దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. వస్తున్న నిరసనలు కానీ వ్యతిరేకత కానీ. మరి గతంలో మీరు ఇంత పెద్ద తప్పిదాలు ఏ విధంగా చేశారు? స్వప్రయోజనాల కోసం ప్రజల మీద అధిక భారం వేసే విధంగా మీరు ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? గుడ్ మార్నింగ్ మేడం గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుంటే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏమని చెప్పి అధికారంలోకి వచ్చిందండి, ఈ రాష్ట్రంలో మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచి ప్రజలను బాధేస్తున్నారు, బాదుడే బాదుడు అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి తిరిగి ఇలాగా ఎక్కువ విద్యుత్ ఛార్జీలు మీ నుంచి వసూలు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ప్రజలు వాళ్ళు నమ్మి ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చారు. ఆ రోజున వాళ్ళు ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం రేట్లు పెంచేశారు, మద్యం రేట్లు మీకు అందుబాటులో లేవు, మేము అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గించి నాణ్యమైన మద్యం మీకు అందిస్తామని చెప్పారు. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం రేట్లను తగ్గించారు. అదే విధంగా ఆ రోజు హామీ ఇచ్చినట్లుగా ఈ రోజున నిజంగా గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే ఈ రోజున మద్యం రేట్లు తగ్గించినట్లుగా విద్యుత్ ఛార్జీలను కూడా ఎందుకు తగ్గించట్లేదు వీళ్ళు? కేవలం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా గత ప్రభుత్వం మీద నిందేసి వీళ్ళు ముందుకు వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఇప్పుడు అదానీ గారి విద్యుత్ ఉందండి, సెకీ నుంచి చేసుకున్న ఒప్పందం, అది సెకీ నుంచి తీసుకున్న ఒప్పందంలో ఈ రోజు వరకు ఆ విద్యుత్ మనం ఇంకా అవైల్ చేసుకోలేదు. చేసుకోకుండా దాని మీద భారం ఎలా పడుతుంది? 2024-25 సంవత్సరానికి ఆ విద్యుత్ వస్తుందని చెప్పి చెబుతున్నారు, ఇంకా రాలేదు, అది తీసుకోలేదు. దానికి ఎటువంటి ఛార్జెస్ మనం ఇప్పటి వరకు పే చేసిన దాఖలాలు లేవు, ఓన్లీ అగ్రిమెంట్ చేసుకున్నాం. అలాగే ఇంకా గతంలో మేమేదో ట్రోప్ ఛార్జెస్ గతంలో ఎక్కువ రేటుకి 8 రూపాయల విద్యుత్ రేటు కొన్నాము, ఈ రోజు కొనలేదు,
ఈ రోజు దాని మూలంగానే ఎక్కువ పడుతుంది అని రమేష్ చెప్పి గారు వీళ్ళు చెప్పడం జరిగింది. రమేష్ గారు ఓకే, ఒప్పందం చేసుకున్నారు, చెప్పండి. బానే ఉంది. అదానికి సంబంధించి మీరు చెప్పినట్లు ఒక ఒప్పందం చేసుకున్నారు, 2024-25కి అది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కానీ ఒప్పందంలో ఏముంది, ఎప్పుడు పవర్ అనేది ఎప్పుడు ఇవ్వాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? వారు ఆన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల బయట నుంచి ఎక్స్ట్రా పెట్టి అమౌంట్ ఎక్స్ట్రా పెట్టి కొనుక్కొని రావాల్సి వస్తుంది ఆ అంటున్నారు. ఒప్పందంలోనే 3 years అది కూడా ఉచిత విద్యుత్తుకి. మేడం గారు మీరు క్లియర్ గా సెకీ ఒప్పందం ఒక్కసారి చదవండి. ఫర్ అగ్రికల్చర్ ఓన్లీ, అది అగ్రికల్చర్ కి మాత్రమే. ఆ సెకీ నుంచి తీసుకునే విద్యుత్ అనేది అగ్రికల్చర్ కి మాత్రమే. అదేమి 8 రూపాయల రేటుకి తీసుకోవట్లే మనం, ₹2.49 మాత్రమే తీసుకుంటున్నాం. ఆ రేట్ లో మనం అప్పుడు మిగతా రాష్ట్రాలకైతే దీని మీద ఇంకా ఎక్కువ రేటుకి ఇస్తున్నారు. దాని గురించి అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది దాని మూలంగా అయితే కాదు. అలాగే మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, ₹8 కి గతంలో కొన్నారు వీళ్ళు అని చెప్పి. పవర్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇలా పవర్ మనం కొనేటప్పుడు ఎటువంటి విధానాలు ఉంటాయో ఒకసారి కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఆన్లైన్ లో దాన్ని పవర్ పర్చేసింగ్ చేసేటప్పుడు ఆ రోజున్న రేట్లను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి మనం ఆన్లైన్ లో పవర్ పర్చేస్ చేస్తాం. డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకు పవర్ అమ్ముతారు. అలా ఆన్లైన్ లో మనం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఆ రోజున్న రేట్ను బట్టి, అది ఆ రోజు వరకే. ఒక్కో రోజు రేటు తగ్గొచ్చు, ఒక్కో రోజు పెరగొచ్చు. ఎందుకంటే స్టేట్స్ లో ఉన్న డిమాండ్ బట్టి ఆ మిలియన్ యూనిట్స్ మనం తీసుకునేటప్పుడు ఆ రోజున్న స్టేట్స్ డిమాండ్ బట్టి జరుగుతుంది తప్ప అదేదో మనం కావాలని ఎక్కువ రేటు కోరేది, తక్కువ రేటుకి తగ్గించేది కాదండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లుగా మద్యం రేట్లు వీళ్ళు తగ్గించగలిగి ఈ రోజున మద్యం రేట్లు మేము తక్కువ రేట్లకి ఇస్తామని చెబుతున్నప్పుడు విద్యుత్ ఛార్జీల రేట్లు వీళ్ళు తగ్గించి ఎందుకు ఇవ్వరు? దీంట్లో కుట్రపూరితంగా వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి ప్రజల మీద భారం వేయడానికి ఆ రోజున ఎక్కడో దగ్గర, ఎందుకండి ఎలక్ట్రిసిటీ కమిషన్ రమేష్ గారు విద్యుత్ రేట్ల ఛార్జీలు తగ్గించి ఇవ్వడం కుదురుతుందంటారా? ఖచ్చితంగా కుదురుతుందండి. ఖచ్చితంగా కుదురుతుందా? ఖచ్చితంగా కుదురుతుంది. ఓకే, ఖచ్చితంగా కుదిరినప్పుడు రమేష్ గారు విద్యుత్ ఛార్జీల రేట్లు చేసుకున్న ఒప్పందాలకి అనుగుణంగా కాకుండా ఛార్జీలు తగ్గింపు చేసే విధంగా అయితే మరి గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారు? మరి 5 ఏళ్లలో 9 సార్లు పెంచింది 50 పైస్ లోపే. అదే ఎందుకు పెంచారు? మరి తగ్గించి ఇవ్వడం పాసిబుల్ అయినప్పుడు ఎందుకు పెంచవలసి వచ్చింది? అదే చెప్తున్నా మేడం గారు, ఇప్పుడు ఆ రోజున్న స్టేట్స్ డిమాండ్ బట్టి ఆ విద్యుత్ ఛార్జీలు పెరగడం తగ్గడం జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇవి ట్రూ అప్ ఛార్జెస్ గతంలో ప్రభుత్వం పెట్టి వీటన్నిటిని రద్దు చేయొచ్చు కదా. ట్రూ అప్ ఛార్జెస్ వీళ్ళు తగ్గిస్తామని చెప్పే కదా అధికారంలోకి వచ్చింది. మేము విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు, ఆ ఛార్జీలను తగ్గించి మేము ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. ఎక్కడ చెప్పినా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటండి, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా వీళ్ళు పెంచింది మేము 50 పైసల లోపు అయినా సరే విపరీతంగా పెంచేశారు వీళ్ళని చెప్పి ఆ 50 పైసలకి నానా యాగి చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇప్పుడు 6,000 కోట్లు ఆల్రెడీ వేశారు. అతి త్వరలో మరో 9,000 కోట్లు వేయబోతున్నారు. మొత్తం 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తున్నారు. ఈ 15,000 కోట్ల రూపాయలు తగ్గించి ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది. వీటిలో ట్రూ అప్ ఛార్జెస్ పేరుతోటి వివిధ రకాల ఛార్జీల పేరుతోటి వీళ్ళు వేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళు కరెంటు ఛార్జీలని తగ్గిస్తా ఉన్న విధంగా ఎక్కడా కూడా తగ్గించట్లేదండి.